మీ వరి పొలంలో నత్రజని ఎక్కువ ఉందా తక్కువ ఉందా లెక్కించవచ్చా? రైతులకు నమస్కారం. నా చేతిలో లీఫ్ కలర్ చార్ట్ ఉంది. దీన్ని ICAR మరియు అంతర్జాతీయ వరి సంస్థ అయినటువంటి ఫిలిప్పైన్స్ వారు ప్రవేశపెట్టినటువంటి లీఫ్ చార్ట్. దీని ఆధారంగా నత్రజని మోతాదును మనం లెక్కించవచ్చు. ఇక్కడున్న వరి పొలంలో ఇప్పుడు మనం ఈ యొక్క ఆకును పరిశీలించి చూద్దాం. మనకు మొదటి రెండు నత్రజని తక్కువ ఉంటే సూచించే చార్ట్ ఇది. ఇక్కడ మధ్యలో ఉన్న ఈ రెండు కలర్లు నత్రజని మధ్యస్థంగా ఉంటే లేదా సరైన నత్రజని ఉంటే సూచించేటువంటి చార్టు. చివరిది నత్రజని ఎక్కువ ఉంటే సూచించే చార్టు. ఇక్కడ ఆకును పరిశీలిస్తే మనకు నత్రజని తక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ రైతు ఖచ్చితంగా నత్రజని ఎరువులు వాడాలి. యూరియా కానీ లేదా నానో టెక్నాలజీ ఎరువులు కానీ ఖచ్చితంగా వాడుకోవాలి. ఇప్పుడు మరొక పొలంలో నత్రజని మోతాదును ఎలా ఉందో పరిశీలిద్దాం. ఇప్పుడు మనతో పాటు రామాంజనేయులు గారు అనే వరి రైతు ఉన్నారు. వారి పొలాన్ని ఈ యొక్క లీఫ్ చార్ట్తో పరిశీలిద్దాం. ఈ యొక్క ఆకులు పరిశీలించినప్పుడు మనకు అటు లేత పసుపులో లేవు, ఇటు ముదురు ఆకుపచ్చలో కూడా లేవు, కరెక్ట్గా మధ్యస్థంగా ఉన్నాయి. ఈ యొక్క కరెక్ట్గా నత్రజని మోతాదు ఇందులో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు తెలిసే అంశం ఏమిటంటే, ఈ రైతును అడిగినప్పుడు ఈయన యూరియాతో పాటు పైన నానో టెక్నాలజీ ఉన్నటువంటి మెటా యూరియాను కూడా వాడినట్లు చెప్పారు. కాబట్టి రైతులు ఈ యొక్క లీఫ్ చార్ట్ను వాడి నత్రజని తక్కువ ఉంటే తగినంత మోతాదులో నత్రజని యూరియాను వాడుకోవాలి, ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా మధ్యస్థంగా ఉండేటట్టు చూసుకోవాలి.